చెర్రీ భూమితో మీ నాన్నకు తనకొక కూతురుందనే విషయాన్ని ఎలా తెలిసేలాగా చేస్తావని చెప్పి అంటూ ఉంటాడో, ఇకప్పుడు భూమి ఎలా తెలిసేలాగా చేయాలో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శోభచంద్రలాగా భూమి రెడీ అయ్యి రాత్రిపూట శరత్చంద్ర ఇంటి తలుపు తడుతుంది. దాంతో అపూర్వ తలుపు తెరుస్తుంది. ఇక శోభచంద్రలాగా రెడీ అయిన భూమిని చూడగానే అపూర్వ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత భూమి శోభచంద్రలాగా నాట్యం చేస్తూ ఇక అలా అపూర్వ రెండు చెంపలు కూడా వాయిస్తూ తన జడతో అపూర్వ గొంతుకు గట్టిగా బిగిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా తన కళ్ళ ముందుకి శోభచంద్ర వచ్చి నాట్యం చేస్తుందా అని చెప్పి అపూర్వ ఎంతగానో భయపడిపోతూ అలా కింద పడిపోయి వణికిపోతూ ఉంటుంది. తర్వాత శరత్చంద్ర గదిలోకి వెళ్ళి భూమి అలా శోభచంద్రలాగా కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటుంది. ఎవరు అని నిద్రలో నుండి లేచిన శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను శోభచంద్రని, నా బిడ్డ కోసం వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి శోభచంద్రన బిడ్డ కోసం వచ్చావా? ఇంకెక్కడ మన బిడ్డ ఆ రోజే మంటల్లో కాలి బూడిదైపోయింది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నేను నా బిడ్డను బతికించుకున్నాను అని చెప్పి భూమి అనగానే, మన బిడ్డ బతికే ఉందా, ఎక్కడుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీ కళ్ళ ముందే ఉంది అని చెప్పి అలా శోభచంద్రలాగా మాట్లాడుతున్న భూమి చెబుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.